హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. నన్ను ఒకళ్ళు అడిగారండి, లాంగ్ ఫ్రాక్ అనమాట. బాడీ కొలతలు ఎంత పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది సిస్టర్ అని అడిగారు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారంట. కొలతలు క్లియర్గా చెప్పండి అక్క అని అడిగారు. నేను ఇప్పుడైతే కొలతలు అనేది నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఎక్కడ ఎంత పెట్టుకోవాలనేది మీరు క్లియర్గా చూడండి, ఓకేనా? పొడవు అనేది మీరు మీ పిల్లల్ని బట్టి ఎంత పొడవైనా పెట్టుకోండి, దానికి ఇబ్బంది ఏం లేదు. లూజ్ మాత్రం 30 అనమాట, ఓకేనా? 30కి సరిపోతుంది, 28కి సరిపోతుంది, అలాగే 32కి కూడా ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుందండి. ఇందులో పావించి పెంచుకుంటే సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? స్టార్టింగ్ వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పొడవు తీసుకుంటాను. పొడవు వచ్చేసి 14 ఇంచులు. పొడవు అనేది 14 ఇంచులు తీసుకుంటున్నానండి. చూసారు కదా? ఇది బాడీ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను, మీరు క్లియర్గా నోట్ చేసుకోండి, ఓకేనా? లూజ్ వచ్చేసి 15 ఇంచులు పెడుతున్నానండి. అంటే 15 అంగుళాలు క్లాత్ కాబట్టి, అంటే 30 లూజ్ కాబట్టి నేను 18 ఇంచెస్ పెడుతున్నాను, ఓకేనా? ఫస్ట్ నేను ఇక్కడ పెట్టుకుంటాను, తర్వాత 18 ఇంచెస్ అన్నమాట. ఫ్రెండ్స్, కరెంట్ లేదు, చాలాసేపటి నుంచి ఖాళీగా ఉన్నాను. సరే, ఒక వీడియో చేద్దాము. రేపు ఎలాగో మళ్ళీ ఉండనండి, రేపు హాస్పిటల్కి వెళ్తున్నాను. అందుకనేసి వీడియో చేసి పెట్టేస్తే ఉంటుందని చెప్పేసి నైట్ టైం తీస్తున్నాను. కొంచెం ఓపికగా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది, సరేనా ఫ్రెండ్? ఇప్పుడు నేనైతే మనకి కాటన్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ కరెక్ట్గా మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకి క్లాత్ లేదు కాబట్టి నేను ఓకేనా. ఇది వచ్చేసి ఫుల్ మొత్తం ఒక పార్ట్ అనమాట. ఇది 18 అంగుళాలు ఒక పార్ట్ ఉంది కాబట్టి ఇందులోకి మనం సగం తీసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? 18 అంగుళాలు అంటే ఇలా ఆఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 9 ఇంచెస్ వస్తుంది. మీకు 9 ఇంచెస్ తగ్గి నేను ఫోల్డ్ చేస్తున్నాను. మనం డ్రాయింగ్ అనేది హాఫ్ ఫోల్డ్లో వేసుకోవాలి కాబట్టి నేను ఇట్లా చాలా క్లియర్గా తీస్తున్నానండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేలాగా. ఇది మనం తీసుకోవాల్సింది డబల్ ఫోల్డ్ మీద 9 ఇంచెస్ లూజ్ తీసుకోండి. పొడవు వచ్చేసి ఇక్కడ 14 అంగుళాలు తీసుకుంటున్నాను. కింద హాఫ్ ఇంచ్, పైన హాఫ్ ఇంచ్ పోతే మనకి ఇక్కడ 13 అంగుళాలు ఉంటుందండి, ఓకేనా? ఇక్కడ 13 అంగుళాలు ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే షోల్డర్ అంతా పెట్టుకోవాలని తీస్తాను. షోల్డర్ వచ్చేసి కరెక్ట్గా మీరు 5.25 పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా 28 అండ్ వాళ్ళకైతే సరిపోతుంది. 30 కానీ 28 కానీ సరిపోద్ది. లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ ఎప్పుడు డీప్ ఎక్కువైపోతే జారిపోతాయి అనమాట. మీరు వాడేదాన్ని బట్టి పెంచుకోండి. వీళ్ళు నాకు అడిగారు, కొంచెం సన్నగానే ఉంటుంది అక్క అని చెప్పారు. అయితే నాకు లూజ్ కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. నేను అందుకని చెప్పేసి 28, 30కి సరిపోయేలా పెడుతున్నానండి, ఓకేనా? లేదు ఇంకా మీకు 24 అలా ఉన్నారనుకోండి, మీరు 8 ఇంచెస్ పెట్టుకోండి అండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోండి. షోల్డర్ వచ్చేసి నేను 5.25 పెట్టానండి, ఓకేనా? నెక్ వచ్చేసి 2.25 పెడుతున్నాను. అంటే మరీ 2 ఇంచులు అనేది తక్కువగా ఉంటుందండి, 2.5 అంటే ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి నేను 2.25 పెట్టాను. అప్పుడు మీకు షోల్డర్ ఎంత ఉంటుందంటే ఇంకా మీకు 3 ఇంచులు షోల్డర్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా? షోల్డర్ అనేది 3 ఇంచులు ఉంటుందండి. నెక్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోండి, ఓకేనా? నెక్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోండి. మీకు కుదిరితే కావాలంటే స్క్వేర్ నెక్ పెట్టుకోండి, లేదు రౌండ్ నెక్ పెట్టుకుంటారు అంటే రౌండ్ నెక్ పెట్టుకోండి,
ఓకేనా. ఇది కూడా కాదు, నేను వేరే స్టైల్ ఏదైనా పెట్టుకుంటాను. ఇలా చక్కగా రావేపులా పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. నేను ఈ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి నేను 5.5 తీసుకుంటున్నానండి. మీరు ఇలాగే చక్కగా ఇలా బాక్స్ టైప్లో గీసేసుకొని ఇలా గీసేసుకోండి చంక. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి బాడీ పొడవు అన్నమాట. ఓకేనా, ఇది బాడీ పొడవు, ఇది చంక, ఇది మెడ. ఓకేనా, మెడ వచ్చేసి 5 ఇంచెస్, చంక వచ్చేసి 5.5, బాడీ పొడవు వచ్చేసి 14 పెట్టానండి. ఖర్చుతో ఒక అబ్బులు మైనస్ చేసుకుంటే మనకి 13 మిగులుతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సైడ్కి వచ్చేసి 1 ఇంచ్ టిక్ పెట్టుకోండి. మీరు ఇలా పెట్టుకొని ఇట్లా క్రాస్ కలుపుకోండి. కంపల్సరీ ఇలా క్రాస్ ఎక్కడంటే నడుము పక్కన వస్తుంది అనమాట. ఈ చివర 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మీరు ఇలా క్రాస్ తీసేసుకోండి. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మీరు ఇలా క్రాస్ తీసేసుకుంటే మీకు నడుము దగ్గర బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇది ఎంత ఉంది, కరెక్ట్గా 18 అంగుళాలు ఉందండి. మీరు కరెక్ట్ ఏం చేస్తారంటే డాట్స్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోండి. మీరు ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ దాకా, ఇంచుమించుగా 1 ఇంచ్ దాకా డాట్ వేసుకుంటారు. నేను ఇటు సైడ్ చూపిస్తాను, అటు కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి 4 దగ్గర పెడుతున్నాను. ఇలా డాట్ వేసేసుకోండి. ఎంత పొడవు వేసుకుంటారంటే 4 ఇంచెస్ పొడవు పెట్టుకోండి, అంటే 3.5 ఇంచులు ఇలా పొడవు పెట్టేసుకొని డాట్ వేసుకోండి. ఇక్కడ కూడా ఇలా వేసుకోండి. అప్పుడు మనకి లూజ్ అనేది ఇటు ఖర్చులు కూడా పోతాయి కాబట్టి డాట్స్ కూడా ఎంత తీసేద్దాం. ఇప్పుడు నికరం ఎంత ఉందంటే నికరం వచ్చేసి 13 ఇంచులు ఉందండి. ఓకేనా, అంటే ఫైనల్ వచ్చేసి 26 సైజుకి వస్తుంది. లేదు ఖర్చులు తక్కువ పెట్టుకుంటే 16 అంటే 32. అలా మనం ఖర్చులను బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది మొత్తం కూడా టోటల్గా మీకు ఫుల్ ఫ్రాక్ బాడీకి ఇంచుమించు 1 అంగుళం అటు ఇటుగా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోద్దండి. మీరు ఈ నడుము కొలతను బట్టి అంబ్రెల్లా అనేది మీరు ఫోల్డ్ వేసుకోండి. మీకు శారీ ఫోల్డింగ్ తెలుసు కదా, మన వీడియోస్లో కూడా కొన్ని ఉన్నాయి అప్లోడ్ చేసి. లేదు అంటే నేను ఒక 2 డేస్ ఆగి వీలుని బట్టి నేను అప్లోడ్ చేస్తాను అంబ్రెల్లా ఎలా కట్ చేసుకోవాలనేది. ఈ నడుము దగ్గర నుంచి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు అయితే అంబ్రెల్లా తీసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ కొంచెం డల్గా ఉంది వీడియో, కరెంట్ లేదని చెప్పేసి ఎడిట్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్.